తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్లోని వాకింగ్లో జన్మించారు. వీరు ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని పాల్గొన్నారు. వీరు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అందరితో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. ఆనాటి నాయకులతో కలిసి పోరాడిన మహానుభావులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 పర్యాయములు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా సేవలందించారు. ఉర్రూతలూగిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 1969లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి వారు త్యాగ మరియు ధైర్యం గలవారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక వృత్తులను ప్రోత్సహించారు. చేనేత వృత్తిని ప్రోత్సహించి సహకార సంఘాలను ఏర్పరిచి వారి అభివృద్ధికి కృషి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి అనేక సేవలు అందించి వారి అభివృద్ధికి తోడ్పడినారు. బలహీన వర్గాలను వృద్ధి చేయుటలో వారు ముందుండేవారు. వారి లక్ష్యమే బలహీన వర్గాలను వృద్ధి చేయుటకు అన్నట్టుగా పనిచేసేవారు. తాను జీవించిన 97 సంవత్సరాలలో తెలంగాణ రావడం కోసమే పోరాడిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.